रसाई जो खासो आम की है, खुदा तलक ये रसाई जो खासो आम की है। बशर पे कैसी नायत माहे सयाम की है। माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। ये नूर नूर सहर बरकतों भरी इफ्तार, ये रहमतों में नहाए हुए दरो दीवार। माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। ये नूर नूर सहर बरकतों भरी इफ्तार, ये रहमतों में नहाए हुए दरो दीवार।
से बातें हैं, फरिश्ते आए हैं, उजाले छाए हैं। रमजान के जैसा हमें तोहफा न मिलेगा, ऐसा कभी अच्छा हमें मौका न मिलेगा। रमजान के जैसा हमें तोहफा न मिलेगा, रमजान के जैसा हमें तोहफा। వారికి ఏర్పాటు చేయడం, నిర్ణయానికి అయ్యేటటువంటి ఖర్చుని వారు గ్రహించడం, వారికి హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరూ కూడా కుటుంబ సమేతంగా పార్టీలకు అతీతంగా వారు సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అల్లాహ్ను మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటూ జమాతే ఇస్లామీ హిందూ చిత్రపటి శాఖ అలానే అంజుమన్ ముహాజిరుల్ ఇస్లాం పట్టణ కమిటీ తరఫున మరి యావత్ పట్టణ ముస్లిం సోదరులందరి తరఫున కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్బర్ గారు అంకుల్ గారు కూర్చోండి అక్బర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రంజాన్ శుభాకాంక్షలు విద్యార్థి నిఖిలం మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. అల్లా మీ అందరికీ కళా కళాక్షేత్రం విచారణ చెప్పి ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా గౌరవనీయులు శ్రీ కంభం విజయరాజు గారికి అలానే మా మసీదు ప్రెసిడెంట్ గారు జ్ఞానారెడ్డి గారు, చిన్నబాబు, మాధవరెడ్డి గారు, నాకు లేదా మిత్ర బృందం అందరికీ కూడా మా మసీదు కమిటీ తరఫున జమాతే ఇస్లామీ హిందూ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సోదర భావం, ఇదే ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయతతో కూడుకున్నటువంటి స్నేహశీల జీవితం మన చివరి వరకు ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కుటుంబంలో ఆ భగవంతుడు సాక్షిగా మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఆ దైవం మనల్ని ఎప్పుడూ కూడా ఒకే తల్లి బిడ్డల్లా సోదరులాగా మెలిగే భాగ్యం ప్రసాదించాలని ఈనాడు సానుకూలతతో ఎంతో పెద్ద మనసుతో ముస్లిం మైనారిటీ సోదరులకు మనం రంజాను పవిత్ర నెలలో ఉపవాస విరమణ సమయంలో వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని వాళ్లకు ఒక సందేశాన్ని ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు మన ఆశీస్సులు వాళ్ళకి అందించి స్నేహపూర్వక వాతావరణాన్ని చాటుకోవాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా జగన్ గారి దగ్గర నుంచి క్రింది స్థాయి కార్యకర్త వరకు అందరికీ కూడా మా కమిటీ తరఫున జమాత్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనందరం కూడా ఇలాగే సోదరులాగా ప్రేమ ఆప్యాయతతో ఎటువంటి పరస్పర అరవరికలు మనస్పర్ధలు లేకుండా మన జీవితం కుటుంబ సభ్యుల్లా గడిపే భాగ్యాన్ని ఆ అల్లా ప్రసాదించాలని మీ అందరికీ మాతో పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడి చేయూత ఎప్పుడూ ఉండాలని ఆ చల్లని కృపా కటాక్షం ఎప్పుడూ మీ మీద ఉండాలని మనసారా కోరుకుంటూ వచ్చినందుకు మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా సోదరులందరికీ నా బిడ్డలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా విజయరాజు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాటను ముగిస్తున్నాను. ఈ మాటను ముగించిన తర్వాత మా కమిటీ తరఫున జమాత్ తరఫున ఒక చిన్నపాటి శాలువాతో వారిని నలుగురిని కూడా పెద్దల్ని సత్కరించుకోవాలి, అది మా ఉద్దేశం. మక్షుద్దా
కొంచెం మీరు వెనక ఫోటోలు మాలో మామ అక్బర్ మామ చంద్రబాబు ఎలాగో మాకు ఒకటి మా అందరికి అందరూ మనిషి గుండు వెంకటేశ్వర చిన్న సత్కారం. ఓకే వచ్చి సెంటర్కి వచ్చా అదే పోలేదు ఒకరోజు ఎంపీ గారు ఇచ్చినటువంటి 7,000 అదే కాదు ఓకే బాబు ఏ క్లాస్ ఖామోష్. ఈరోజు చిత్రూరు పట్టణంలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు సందర్భంగా ఇక్కడ ఈ మసీదు చరిశెట్టి గారికి పెద్దలు అక్బర్ గారికి అలాగే ఈ మసీదు పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రంజాన్ మాసం అంటేనే ఒక భక్తి శ్రద్ధలకు ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ రంజాన్ మాసం అంతా అందరూ ఉపవాసం ఉండి దేవుణ్ణి అల్లాహ్ని ప్రార్థన చేస్తారు. ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేది ఆ ప్రార్థన విశేషం. మరి ఇక్కడ మేమందరం కూడా ఆ పెద్దల యొక్క ఆశీస్సులు, ఎందుకంటే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారు, వాళ్ళ దగ్గర తప్పకుండా కొన్ని మహత్తు దివ్యశక్తులు ఉంటాయి. ఎందుకంటే భగవంతుణ్ణి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మనసు అంతా నిర్మలంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మనసులో ఒక అద్వితీయమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మాకు దీవెనలుగా అవసరమని వారిని ప్రార్థన చేస్తాం. మనమందరం ఇందాక అక్బర్ గారు చెప్పినట్టు మనమందరం ఒక కుటుంబం. ప్రపంచం అంతా కూడా ఆ భగవంతుడు ఏర్పాటు చేసిన సృష్టి కాబట్టి ప్రపంచంలో అందరూ కూడా కులమత భావాలు లేకుండా ఐకమత్యంతో ఒక కుటుంబంలాగా మెలగాలి. అదే అల్లాహ్ ఇచ్చిన సందేశం కూడా. అలాగే ఇందాక అక్బర్ గారు చెప్పింది కూడా అదే. కాబట్టి మనందరం ఒకరికొకరు కులమత భేదాలు వదిలేసి ఒక సోదర భావంతో మనందరం ముందుంటే ఈ సృష్టి బాగుంటుంది. కాబట్టి ఈ రంజాన్ మాస సందర్భంగా మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు మా నాయకుడు జగన్ గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న నన్ను మీ ప్రార్థనలో గుర్తు చేసుకుని మీ యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు నిరంతరం ఉండాలని రోజు ప్రార్థన చేసి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అల్లాహ్ని మరొకసారి చెప్పండి. పట్టణ ముస్లిం మైనార్టీల తరఫున గౌరవ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్ చెప్పినట్టు మీ అందరి గురించి తప్పకుండా ఉపవాసం దీక్ష తర్వాత ఖచ్చితంగా అలా పాటించి అందరికి ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్స్.